సో, నువ్వు నిన్న ఫిల్టర్ బై మేనేజర్ అండ్ సాలరీ అబోవ్ 80,000 చూసినాము. ఇప్పుడు అదే ఫిల్టర్‌లో ఇంకో టాస్క్ ఏందంటే, డిపార్ట్‌మెంట్ కాలమ్‌లో మేనేజ్మెంట్ ఆర్ మార్కెటింగ్ తర్వాత పొజిషన్‌లో డజంట్ కంటైన్ అసిస్టెంట్ చూద్దాం. సో, ఫైల్‌కెళ్తున్నాను పవర్ బిఐది. ట్రాన్స్‌ఫార్మ్ డేటా క్లిక్ చేసుకున్నాను. రిఫ్రెష్. సో, ఇప్పుడు టాస్క్ ఏందంటే సపోజ్ దీన్ని కాపీ చేసుకుంటున్నా. డూప్లికేట్. ఫిల్టర్ 2 ఉండని. సో, టాస్కొచ్చేసరికి డిపార్ట్‌మెంట్ కాలమ్ మీద అండ్ పొజిషన్ కాలమ్ మీద. సో, ఇదంతా ఫస్ట్ డిలీట్ చేసుకుందాం. సో, ఒకేసారి దీని కిందున్న అన్నీ డిలీట్ చేయాలనుకుంటే ఒక్కొక్కటి డిలీట్ చేయకుండా ఆహ్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 3 డిలీట్ చేయాలనుకోండి. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇందులో 2 ఆప్షన్ ఉంది. ఒకటి జస్ట్ డిలీట్ అండి. డిలీట్ అంటే ఓన్లీ ఒకటి డిలీట్ అవుతుంది. అదే డిలీట్ అంటిల్ ఎండ్ అని చెప్తే ఈ ఈ క్యాపిటలైజ్ నుంచి లాస్ట్ వరకు ఏమేమి స్టెప్స్ ఉందో అన్నీ డిలీట్ అయిపోతుంది. సో, డిలీట్ అంటిల్ ఎండ్. డిలీట్. సో, డిలీటెడ్. ఇప్పుడు ఇందులో మనం చూడాల్సింది ఒకటొచ్చేసరికి డిపార్ట్‌మెంట్‌లో మేనేజ్మెంట్ ఓకే. మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ ఈ 2. నెక్స్ట్ ఇప్పుడిది ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కావాలంటే ఇలా ట్రై చేద్దాము. ఇప్పుడు 2 మొత్తం ఫిల్టర్ చేసాం గదా! ఇందులో ఒక సెట్టింగ్స్ ఐకాన్ ఉంది. ఇందులో వెళ్ళామనుకోండి. హ్మ్. ఓకే. ఒక్క నిమిషం. ఓకే. సో, ఇప్పుడు నేను ఆల్రెడీ డిపార్ట్‌మెంట్‌లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేసేసాను. మళ్ళీ నేనేమనుకున్నాను, మళ్ళీ ఈ పొజిషన్‌లో గూడా ఏం చేయాలనుకున్నా ఒక అసిస్టెంట్ లేనిటివి ఇక్కడ ఇందులో చూసారంటే కొన్నొచ్చి అసిస్టెంట్ అని ఉంది. ఈ అసిస్టెంట్ లేనివి కావాలి అనుకుంటున్నాననుకోండి. అప్పుడు ఇందులో ఏం చేస్తాను, ఈ సెట్టింగ్స్ ఐకాన్‌లో వెళ్లి ఇలా కూడా ట్రై చేయొచ్చు కావాలనుకుంటే. కానీ కొంచెం సో, ఇందులో వెళ్ళామనుకోండి, ఇది ఎలా చేసిందో ఈ అడ్జస్ట్‌మెంట్‌లో చూడొచ్చనమాట. ఎలా చేసిందని. ఇందులో బేసిక్ అని సెలెక్ట్ చేసుకొని ఈక్వల్స్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వల్స్ మార్కెటింగ్ అని ఉంది. ఇందులో 2 వాల్యూస్ తీసుకుంది. ఒకటి 2 కూడా డిపార్ట్‌మెంట్ కాలమ్‌లో కీప్ రోస్ వేర్ డిపార్ట్‌మెంట్ అని చెప్పి కాలమ్ తీసుకొని ఈక్వల్ అని ఇచ్చింది. ప్లస్ ఆర్ అని ఇచ్చింది. ఇక్కడ అండ్ ఆర్ ఉంది. అండ్ తీసుకుంటే కంపల్సరీగా ఒకే కాలమ్‌లో 2 ఇట్లా అని తీసుకునే ఛాన్స్ లేదు. అంటే సపోజ్ వేరే వేరే కాలమ్ అనుకోండి. అప్పుడు అండ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెటింగ్ ఇక్కడొచ్చేసరికి అబోవ్ 10,000 అట్లా వేరే వేరే కాలమ్‌లో అండ్ యూజ్ చేయొచ్చు. సేమ్ కాలమ్‌లో వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఆరే యూజ్ చేయాల. ఆటోమేటిక్‌గా అది ఆరే తీసుకుంది. అండ్ చేశారనుకోండి మీకు ఛాన్స్ లేదు. ఒక్క సెల్లులో 2 అంటే ఒక్క రోల్ 2 రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ చూడు బ్రాండ్ ఇస్తున్నాను. ఓకే ఇస్తున్నాను. ద టేబుల్ ఈస్ ఎంప్టీ. ఆర్ అంటే సేమ్ కాలమ్స్. ఇక్కడ సేమ్ కాలమ్ కాబట్టి ఆర్ యూజ్ చేయాలి. ఏదైనా ఒక్కటే. అంటే పర్టిక్యులర్ రోల్‌లో మేనేజ్మెంట్ ఉంటుంది. లేదా మార్కెటింగ్ ఏదైనా ఒకటే ఉంటుంది. సో, ఇదొకటి తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు అడ్వాన్స్‌కెళ్దాము. అడ్వాన్స్‌కెళ్తే ఈ విధంగా ఆప్షన్స్ వస్తుంది. డిపార్ట్‌మెంట్ ఈక్వల్స్ మేనేజ్మెంట్ ఆర్ డిపార్ట్‌మెంట్ ఈక్వల్స్ మార్కెటింగ్. ఇంకా మీరు కావాలంటే ఇంకా ఒక యాడ్ క్లాజ్ చేసుకొని మళ్ళీ అండ్ గాని ఏసుకోవచ్చు. అండ్ యూజ్ చేసి ఇక్కడ వేరే కాలమ్ ఉండేట్టు చూసుకోండి. అప్పుడే ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. అండ్ అని ఇచ్చేసి సపోజ్ సాలరీ అని ఇచ్చి గ్రేటర్ థాన్
ఒక్క నిమిషం. ఓకే. సారీ. ఫైన్. సో, ఇప్పుడు ఏమనుకున్నామంటే, సో, ఇందులో మనం ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్ ఐకాన్స్ ఎక్కడన్నా క్లిక్ చేసినప్పుడు మనకి ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో, ఇందులో నార్మల్‌గా బేసిక్ ఉండే అది అడ్వాన్స్‌కెళ్లారనుకోండి ఇంకా ఎక్స్‌ట్రా గూడా ఇక్కడే గూడా మీరు డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చు. అంటే నెక్స్ట్ టైమ్ వచ్చి మీరు మళ్ళీ ఇందులో చేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే చేసుకోవచ్చనమాట. ఇందులో కావాలంటే వేరే ఏమైనా ఉన్నా గూడా ఇందులో అడ్జస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇలా చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చెప్పినట్టుగా పొజిషన్‌లో డజంట్ కంటైన్ టాస్క్ ఏందంటే ఇది ఈక్వల్ టు మేనేజ్మెంట్ మార్కెటింగ్. ఇది ఫైన్. మళ్ళా అండ్ వచ్చి పొజిషన్. పొజిషన్ డజంట్ కంటైన్ అసిస్టెంట్. అసిస్టెంట్ లేని వాటిది మనం కావాలనుకున్నాం. సో, ఈ విధంగా ఇట్లా సపోజ్ ఇలా అప్లై చేసామనుకోండి. ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు చూడండి అసిస్టెంట్‌లో 2 ఉంది. ఇక్కడ ఒక అసిస్టెంట్ ఉంది. పైన కూడా ఒక అసిస్టెంట్ ఉంది. మార్కెటింగ్ అసిస్టెంట్, అసిస్టెంట్ టు ఎండీ అని 2 ఉంది. మధ్యలో అయితే లేదు. కానీ ఈ 2 ఎళ్ళిపోవాలి యాక్చువల్లీ. నేను డజంట్ కంటైన్ అని చెప్పా. డజంట్ కంటైన్ అంటే నెక్స్ట్ స్టెప్‌లో ఇది ఉండకూడదు. ఇది సెలెక్ట్ చేసి ఓకే ఇస్తున్నాను. చూడండి ఇప్పుడేమైంది, పైనున్న అసిస్టెంట్ ఎళ్ళిపోయింది. మార్కెటింగ్ అసిస్టెంట్ ఎళ్ళిపోయింది. కానీ కింద అసిస్టెంట్ టు ఎండీ పోలేదు. ఇందులో ఏం ప్రాబ్లమ్ అవుతుందంటే, ఇందులో ఫార్ములాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో డిపార్ట్‌మెంట్ ఆర్ మార్కెటింగ్. ఫస్ట్ ఏం చేస్తుంది, ఇది అప్లై చేస్తుంది. డిపార్ట్‌మెంట్ ఈక్వల్ టు మేనేజ్మెంట్ అప్లై చేస్తుంది. తర్వాత ఈ డిపార్ట్‌మెంట్ ఇదొక ఫంక్షన్‌గా మరి సెపరేట్‌గా వర్క్ అవుతుంది. అంటే డిపార్ట్‌మెంట్ ఈక్వల్ టు మార్కెటింగ్ అండ్ నాట్ అసిస్టెంట్ అని అనుకుంటుంది. అందుకే మీరు చూసారనుకోండి మేనేజ్మెంట్ పైన మేనేజ్మెంట్ హ్మ్. ఓకే. సారీ. మార్కెటింగ్. ఓకే. సో, ఈ సెకండ్‌ది వర్క్ అయింది చూడండి. మార్కెటింగ్ దాని తర్వాత అసిస్టెంట్. ఇక్కడ మార్కెటింగ్ పక్కనున్న అసిస్టెంట్ లేదు. ఎందుకంటే ఇది ఒక ఇదొక ఫస్ట్ ఇది వర్క్ అవుతుంది. ఈ ఫంక్షన్ వర్క్ అవుతుంది. దాని తర్వాత ఈ క్రైటీరియా చేస్తుంది. ఈ క్రైటీరియా వచ్చేసరికి ఇది కంబైన్ అయితుంది. ఈ దేనికి అప్లై అయితుంది? ఓన్లీ ఫర్ మార్కెటింగ్‌కి అప్లై అయితుంది. మార్కెటింగ్‌కి, అసిస్టెంట్‌కి. కాబట్టి మార్కెటింగ్ దగ్గర మీరు అసిస్టెంట్ చూడరు. కానీ మేనేజ్మెంట్‌లో ఉన్న అసిస్టెంట్ ఇంకా అలాగే ఉందన్నమాట. దీన్ని ఒకవేళ ఇలాగే ఒకే స్టెప్‌లో చేయాలనుకుంటే, ఇందులోనే సరి చేయాలనుకుంటే ఏం చేయొచ్చంటే బ్రాకెట్స్ పెట్టొచ్చు. మనకు ఇంతకుముందు ఎక్సెల్‌లో మనం ఎట్లా బ్రాకెట్స్ పెడతామో ఆ విధంగా బ్రాకెట్స్ పెట్టొచ్చు. సో, ఈచ్ అనే తర్వాత బ్రాకెట్స్ ఓపెన్. డిపార్ట్‌మెంట్ ఈక్వల్ టు మేనేజ్మెంట్ ఆర్ డిపార్ట్‌మెంట్ ఈక్వల్ టు మార్కెటింగ్. ఈ 2 కలిసి ఫస్ట్ వర్క్ అవ్వాలని చెప్పాలన్నమాట. అంటే ఇది ఒక సింగిల్ క్రైటీరియా. ఈ 2 ఒకేసారి అప్లై కావాలని. దీన్ని ఈ రెండిటికి కలిపి అప్లై కావాలని ఇచ్చామనుకోండి అప్పుడు వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ బ్రాకెట్స్ అర్థమైందనుకుంటా. మేనేజ్మెంట్‌కి, మార్కెటింగ్‌కి క్లోజ్ చేసినానన్నమాట. ఇప్పుడు ఇది సింగిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు మీకు అసిస్టెంట్ లేదు. ఒకవేళ ఒకే ఫిల్టర్‌లో మీరు చేయాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. ఆ ఫార్ములా మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటే ఇలా వెళ్లి చేయొచ్చు. లేదు అనుకుంటే మీరేం చేయాలంటే 2 స్టెప్స్ సెపరేట్ క్రియేట్ అవుతుంది లేదంటే. ఇప్పుడు ఈ ఫిల్టర్ రిమూవ్ చేసేస్తున్నాను. ఇంత్ లేదంటే ఒకటి అలా చేయొచ్చు ఫార్ములాలో. జస్ట్ ఒక ఐడియా ఇచ్చినాను. లేదనుకుంటే ఫస్ట్ డిపార్ట్‌మెంట్‌లో వెళ్ళండి. మేనేజ్మెంట్, మార్కెటింగ్. ఓకే ఇచ్చేయండి. సో, ఒక ఫిల్టర్ క్రియేట్ అయింది గదా! నెక్స్ట్ ఫిల్టర్‌ని ఇంకో స్టెప్ క్రియేట్ అవుతుంది. ఫిల్టర్ వచ్చేసరికి. మళ్ళీ ఇప్పుడు పొజిషన్‌లో వెళ్లి, దీనిలో టెక్స్ట్ ఫిల్టర్స్‌లో వెళ్లి, డజంట్ కంటైన్ ఇచ్చి, అసిస్టెంట్ ఇచ్చి ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి అసిస్టెంట్ రెండిట్లోనూ లేదు. కానీ ఫిల్టర్ వచ్చేసరికి సెపరేట్‌గా క్రియేట్ అవుతుంది.
ఎందుకంటే సో, ఆటోమేటిక్‌గా ఇందులో చూడొచ్చు. బ్రాకెట్స్ దీనికి అప్లై అయింది ఫస్ట్. తర్వాత నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసరికి ఆ ఉన్న వాటిలో పొజిషన్ ఈక్వల్ టు అసిస్టెంట్ డజంట్ కంటైన్ తీసుకుంది. నాట్ టెక్స్ట్ డాట్ కంటైన్స్. సో, ఇదొక ఫిల్టర్‌లో మీరు ఒకవేళ సడెన్‌గా ఏదైనా ఒక కారణం వల్ల అడ్జస్ట్ చేయడానికి వచ్చారనుకోండి, ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది. సో, అయినంత వరకు 2, 3 స్టెప్‌లు చేస్తే బెస్ట్. ఒకటి 2, 3 స్టెప్స్‌లో చేయండి. అంటే వేరే వేరే కాలమ్‌లో వేరే వేరే క్రైటీరియా అప్లై చేస్తున్నానంటే, ఈ విధంగా సెపరేట్‌గా ఇక్కడే చేసేయండి. ఇందులోనే చేయడం బెస్ట్ చేయాలనుకుంటే. లేదు అనుకుంటే చేసిన తర్వాత ఒకసారి ఫార్ములాలో ఎళ్లి అడ్జస్ట్‌మెంట్ చేయాల్సుంటుంది. అలాగైనా పర్లేదు. సో, ఫిల్టర్‌కి అండ్ సో, ఈ ఆర్ కంబైన్డ్‌గా వచ్చేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సొస్తుంది. సో, ఆర్‌కి డిఫరెన్స్ తెలుసనుకుంటున్నాను. ఆర్ అన్నప్పుడు ఇది గాని లేకపోతే అది గాని ఏదైనా ఒకటున్నా తీసుకోవాలి. అంటే కంపల్సరీగా ఆ 2 ఉండాలి. 2 ఉంటేనే తీసుకుంటుందన్నమాట. తెలుసు. ఓకే కదా! సో, ఇదొకటి జాగ్రత్తగా చూసుకోండి ఫిల్టర్‌ది. నెక్స్ట్ వచ్చేసరికి టిప్ ఏందంటే ఇప్పుడు ఒకవేళ ఏమైనా మీరు సార్టింగ్ చేయాల్సొస్తుందనుకోండి. అయినంత వరకు ఫస్ట్ ఫిల్టర్ చేసేసి తర్వాతనే సార్టింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఫిల్టర్ చేసినప్పుడు డేటా తక్కువవుతుంది. డేటా తక్కువైన తర్వాత మీరు సార్టింగ్ చేశారనుకోండి, ఆ సార్టింగ్ పెర్ఫార్మన్స్ కొంచెం బాగుంటుందన్నమాట. అందుకోసం అని జెప్పి. ఇదొక టిప్. నెక్స్ట్ అయినంత వరకు ఇప్పుడు ప్రస్తుతం అయితే అసిస్టెంట్ అనేది ఇందులో సేమ్ గానే ఉంది. సో, పర్లేదు. అయినంత వరకు ఫిల్టర్ అప్లై చేయడానికి ముందు చెప్పినట్టుగా లెటర్ కేసింగ్ సింగిల్ చేసుకోండి. అంతే. ఇది ఫిల్టర్. సో, ఫిల్టర్‌లో అర్థమైందనుకుంటున్నాను. కొన్ని సార్లు ఆర్ కూడా అవసరం పడినప్పుడు ఈ విధంగా చేయండి. ఇందులో కూడా ట్రై చేయొచ్చు. కానీ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఫిల్టర్ అడ్వాన్స్‌లో మీరింకా ఇట్లా యాడ్ చేసుకుంటే పోవచ్చు. కానీ ఇది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా అని ఒకసారి ఫార్ములా బార్‌లో వెళ్లి చూసుకుంటే బెస్ట్. ఫిల్టర్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఫిల్టర్‌లో ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఫిల్టర్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. నార్మల్‌గా ఈజీగానే ఉంటుంది. కానీ కొన్ని చోట్ల మీకు ప్రాపర్‌గా రాదు. సో, అలాంటప్పుడు అయినంత వరకు వేరే వేరే స్టెప్స్‌కి యూజ్ చేయండి. సింగిల్ స్టెప్ యూజ్ చేస్తే ఈ సెట్టింగ్స్ ఐకాన్‌లో ప్రాపర్‌గా చేషినా కూడా ఇందులో ఒకసారి ఫార్ములా బార్‌లో ఒకసారి చూసుకోండి. అది ఎలా ఉందనేసి. అయినంత వరకు అది సెపరేట్ బ్రాకెట్స్ ఉండేటట్టు మీరు యాడ్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. అప్పుడేమవుతుంది మీరు బ్రాకెట్స్ ఏదైతే యాడ్ చేస్తారో అది ఫస్ట్ ఆ ఫిల్టర్ అవుతుందన్నమాట. తర్వాతనే సెకండ్ ఫిల్టర్ అప్లై అవుతుంది. అందుకోసమని. సో, ఇది ఫిల్టర్. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఈ టాపిక్స్ మండే నుంచి మండే కవర్ చేద్దాము. కాలమ్ ఫార్మ్ ఎగ్జాంపుల్స్ కొన్ని డూప్లిక్ గ్రూప్ బై ఇదంతా మండే చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ డేట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చూద్దాము. ప్రస్తుతానికి ఇది నేను క్లోజ్ అండ్ అప్లై చేస్తాం. అప్లై చేంజెస్ ఆల్రెడీ అప్లై అయింది. సేవ్, క్లోజ్. సో, డేట్ రిలేటెడ్ ఏమేమి ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉందని చూద్దాము. ఒక డైరెక్ట్ ఇక్కడే క్లిక్ చేసేస్తాను. ఎక్సెల్ వర్క్ బుక్. డేట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఇందులో డేట్ షీట్ తీసుకుంటున్నాను. ట్రాన్స్‌ఫార్మ్ డేటా.
ఓకే. ఇది హెడర్స్ కరెక్ట్‌గా తీసుకోలేదు. సో, ఎప్పటిలాగా రిమూవ్ టాప్ రోస్‌లో వెళ్ళి టాప్ 2 రోస్ ఇచ్చేస్తున్నాను. దెన్ ఫస్ట్ రో యాస్ హెడర్స్. ఓకే. అయిపోయింది. ఇందులో నేను ప్రస్తుతం డేట్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తున్నాను కాబట్టి, డేట్ మాత్రం ట్రాన్స్‌ఫర్మేషన్ పెట్టుకొని మిగతావి డిలీట్ చేసేస్తాను. సో, నేమ్ ఉండని బర్త్ డేట్, స్టార్ట్ డేట్ ఈ 3 కాలమ్ మాత్రం పెట్టుకుంటాను ప్రస్తుతానికి. మీకు ఈజీగా చూడడానికి ఈజీగా ఉంటుందని. రిమూవ్ అదర్ కాలమ్స్. సో, ఇంకోటొచ్చేసరికి ఇది డేట్ డేట్ కాలమ్‌లో ఉంది. డేట్ అంటే డేట్ టైప్‌లో ఉండేటట్టు చూసుకోండి. లేదంటే సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. ఆల్రెడీ అప్లై చేసింది ప్రాపర్‌గానే. ఫైన్. ఇప్పుడు 3 కాలమ్స్ ఉంది. నేనేం చేయబోతున్నానంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమేమి చేయాలో చూద్దాము. ఫస్ట్ బర్త్ డేట్ బేస్ చేసి ఏం చేయగలదో చూద్దాము. ఇది ఈ డేట్ ఫంక్షన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చేసరికి మీకు ట్రాన్స్‌ఫార్మ్‌లో లేదంటే ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్లారనుకోండి ఇక్కడ డేట్ అని ఉంటుంది. లేదంటే యాడ్ కాలమ్‌లో కూడా ఉంటుంది. ఫ్రమ్ డేట్ అండ్ టైమ్ ఈ గ్రూప్ లోపల డేట్ అనే దానిలో ఉంటుంది. ఇప్పుడు నువ్వు బయటకు టెక్స్ట్‌లో ఎక్కడైనా క్లిక్ చేశాననుకోండి. ఇప్పుడు మీకు డేట్ అక్కడ కనిపిస్తుంది. డేట్ కాలమ్ ఉన్నప్పుడు ఇది ఎనేబుల్‌లో ఉంటుంది. యాక్టివ్‌లో ఉంటుంది. అదే ఇప్పుడు ఒక నేమ్ కాలమ్‌లో వచ్చారనుకోండి. ఇప్పుడు ఇందులో వెళ్తే ఈ ఇది యాక్టివ్ ఉన్నా గాని దీనిలో డ్రాప్ డౌన్ క్లిక్ చేసేటప్పుడు మీరు చూడండి ఇవన్నీ ఆప్షన్స్ గ్రే అవుట్‌లో ఉంది. హార్స్ అని ఒకటి తప్ప మిగతావన్నీ గ్రేడ్ అవుట్‌లో ఉంది. అదే ఇప్పుడు నేను బర్త్ డేట్‌లో వచ్చాననుకోండి. ఇప్పుడు చూడండి ఇవన్నీ యాక్టివ్ అయింది. ఏజ్, డేట్ ఓన్లీ ఇవన్నీ. సో, ఇప్పుడు ఏదేదో ఒక్కొక్కటి ఎట్లా వర్క్ అయిద్దో చూద్దాము. ఫస్ట్ బర్త్ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే బర్త్ డేట్ వచ్చేసరికి మనం పుట్టినరోజు. స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఈ పర్టిక్యులర్ కంపెనీలో అతను జాయిన్ అయిన డేటు. ఇదన్నమాట. జాయినింగ్ డేట్ అనుకోండి. బర్త్ డేట్ సెలెక్ట్ చేసుకొని డేట్‌లో వెళ్లి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏజ్ ఉంది. ఏజ్ క్లిక్ చేద్దాం. నార్మల్‌గా ఏజ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే సిస్టమ్‌లో ఆ రోజుకి ఏం డేట్ ఉందో ఆ డేట్ బేస్ చేసి ఏజ్ చెప్తుందన్నమాట. సో, ఏజ్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్‌గా వచ్చేసింది. సో, నార్మల్‌గా ఇదొచ్చేసరికి డ్యూరేషన్ అని ఇక్కడ సింబల్ చూసారనుకోండి. ఒక టైమ్, ఒక క్లాక్ సింబల్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది. అంటే డేట్. కానీ ఇక్కడ ఏజ్‌కొచ్చి చూడండి ఒక డ్యూరేషన్స్ అంటే ఒక క్లాక్ సింబల్ లాగా ఉంది. అంటే ఇది నార్మల్‌గా దీన్ని డ్యూరేషన్ అని చెప్తారన్నమాట. మీరు పైన చూసారనుకోండి ఇంతకుముందు ఈ డ్యూరేషన్ అనేది యాక్టివ్‌లో ఉండుండదు. బయట క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు డ్యూరేషన్ చూడండి యాక్టివ్‌లో లేదు. ఏజ్‌కొచ్చేసరికి చూడండి ఈ డ్యూరేషన్ అనే ఈ ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ ఎనేబుల్ అయింది. అంటే ఇందులో ఉన్న ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోగలుగుతాం అన్నమాట. బై డిఫాల్ట్‌గా డ్యూరేషన్ అనేది దాని యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, ఇందులో ఫస్ట్ అంటే ఈ డాట్‌కి ముందు ఉన్నది ఫస్ట్ ఇది వచ్చేసరికి ఇవే చూపిస్తా. ఒక ఎక్సెల్‌లో ఓపెన్ చేసుకుందాం. ఇంకొక నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తా. ఓకే. నోట్‌ప్యాడ్ కనిపిస్తుందనుకుంటున్నా. నార్మల్‌గా ఈ డ్యూరేషన్ టైప్‌లో ఈ డేటా టైప్ వచ్చేసి డ్యూరేషన్ డేటా టైప్. డ్యూరేషన్ డేటా టైప్ వచ్చేసరికి దానిలో వచ్చే నంబర్స్ ఎలా డివైడ్ అవుతుందంటే ఫస్ట్ వచ్చేసరికి డే డేస్ తర్వాత అవర్స్ తర్వాత మినిట్స్ చేసేద్దాం. ఈచ్ డాట్‌తో డివైడ్ అవుతుంది. అంటే ఫస్ట్ డేస్ ఉంటుంది. సో, సెకండ్ అవర్స్ ఉంటుంది. తర్వాత మినిట్స్, తర్వాత సెకండ్స్. ఈ విధంగానే ఉంటుందనమాట. సో, ఒకవేళ డేట్స్ లేదనుకోండి, అప్పుడు 0 అని ఉంటుంది. కానీ కంపల్సరీగా అది ఉంటుంది. 0 అనేది ఏదైనా ఉంటుందాడ. ప్రస్తుతం చూసారనుకోండి ఇందులో 8487 ఈ డేట్ నుంచి ఇప్పటి వరకు 8487 డేస్ అయింది. ఇక అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఇక్కడ రాలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి. ఉండుంటే దానికి తగ్గట్టు అవర్స్, మినిట్స్ కూడా వచ్చేది. కానీ ఇది మనకెలా కావాలి? మనకి ఇయర్సే కావాలి. ఎవరైనా గాని ఏజ్ ఎలా చె
డిఫర్ చేస్తారు అంటే దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం ఇయర్స్తోనే చేస్తాం కాబట్టి సెలెక్ట్ చేసుకొని డ్యూరేషన్ వెళ్ళారనుకోండి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటుంది. ఇందులో మనకు టోటల్ ఇయర్స్ అని సెలెక్ట్ చేశాననుకోండి వచ్చేసింది మనకి ఈడ పక్కన. సో ఇది 23 ఇయర్స్ 0.25 అలా ఉంది. సో మనకు జస్ట్ 23 మాకు చాలు కాబట్టి సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్ళి నాకు ఇక్కడ రౌండింగ్‌లో వెళ్ళారనుకోండి. వెళ్ళి రౌండింగ్ డౌన్ ఇచ్చారనుకోండి. ఓన్లీ ఇయర్స్ మాత్రం 23 మాత్రం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అదే ఒకవేళ ఇయర్స్ ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ విధంగా ఏజ్ తీసుకొని ఇయర్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చూద్దాము. దానికి ముందు ఇది తీసేద్దాము. సో ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఏజ్ ఎలా వర్క్ అవుతుందనేసి. బర్త్‌డే బేస్ చేసి ఏజ్‌ది ఎలా ఫైండ్ చేస్తామో కానీ వచ్చేటప్పుడు డ్యూరేషన్ గానే వస్తుంది. దానిలో నుంచి మనం ఇయర్స్ ఫైండ్ చేసుకోవచ్చు. ఇది క్లియర్ అనుకుంటున్నాను. సో అందుకని ఇది డిలీట్ చేసేస్తున్నాను. కంట్రోల్ ఏ. ఇది ఏజ్ ఫైండ్ చేసేది. ఒక ఏజ్ పెట్టుకుందాం. మనకు ఒక టాస్క్ ఉంది. సో కంట్రోల్ ఏ. ఈ 2 వద్దు. సో అన్‌సెలెక్ట్ చేస్తున్నాను. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసేసుకొని రైట్ క్లిక్ రిమూవ్ అదర్ కాలమ్స్. సో మళ్ళీ ఫస్ట్ లాగానే బర్త్ డేట్, స్టార్ట్ డేట్ మాత్రం ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టార్ట్ డేట్ తీసుకుంటున్నాను. సో ఇది కూడా సేమ్. మనకు ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ తెలుసుకోవాలనుకుంటే సేమ్ స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని యాడ్ కాలమ్‌లో వెళ్తున్నాను. డేట్, ఏజ్ ఇదే సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్ళి ఇందులోనే ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికి ఇందులోనే సెలెక్ట్ చేసుకొని డ్యూరేషన్‌లో వెళ్ళి టోటల్ ఇయర్స్. రౌండింగ్‌లో వెళ్ళి రౌండ్ డౌన్. సో కానీ ఇది వచ్చేసరికి ఇది ఏజ్ కాదు. అంటే తను ఏజ్ కాదు. కాకపోతే దానికి బదులుగా ఇయర్స్ ఆఫ్ వర్కింగ్. అంటే ఆ కంపెనీలో ఎన్ని ఇయర్స్ వర్కింగ్ చేశాడని. వర్క్డ్ ఇయర్స్. నెక్స్ట్ స్టార్ట్ డేట్ తీసుకొని వేరే ఆప్షన్స్ చూద్దాం ఇప్పుడు. డేట్ ఓన్లీ అని సెలెక్ట్ చేస్తున్నాను. నార్మల్‌గా డేట్ ఓన్లీ ఏం చేస్తుందంటే ఒక టైమ్ ఉంటే గనక డేట్ ఓన్లీ మాత్రం తీసుకుంటుంది. సో ఇది నెక్స్ట్ టైమింగ్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతం డైరెక్ట్‌గా ఇప్పుడు వేరే ఆప్షన్స్ ఇయర్‌లో చూద్దాము. ఇయర్‌లో చూసారనుకోండి ఇయర్, స్టార్ట్ ఆఫ్ ఇయర్, ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని ఉంది. ఫస్ట్ ఇయర్ క్లిక్ చేస్తున్నాను. కంట్రోల్ జెడ్ ఒకసారి తీసేద్దాం. వర్క్ ఇయర్స్ అర్థమైంది అనుకుంటున్నా. సో అది కూడా తీసేస్తాను. స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని డేట్‌లో వెళ్ళి ఇయర్‌లో వెళ్తే సారీ యాడ్ కాలమ్ చూడొద్దు. యాడ్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత డేట్‌కెళ్ళండి. సో మీకు నెక్స్ట్ కాలమ్‌లో చూడడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇయర్ ఇచ్చాను. ఏమైంది? ఓన్లీ ఇయర్ మాత్రం ఎక్స్ట్రాక్ట్ అయింది. నెక్స్ట్ మళ్ళా అదే స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని డేట్‌లో వెళ్ళి ఇయర్‌లో వెళ్ళి స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ అని ఇచ్చినాడు. అదేమైతుంది డేట్ వస్తుంది. కానీ స్టార్ట్ ఆఫ్ ది డేట్ అంటే జాన్ ఫస్ట్ వస్తుందన్నమాట. అదే ఒకవేళ ఆ స్టార్ట్ అంటే ఇక్కడ 15/1/2020 అని ఉంది. కానీ ఇక్కడ ఏమైంది? జాన్ 1 అని వచ్చింది. ఇక్కడ 2/10/2018 అంటే అక్టోబర్ మంత్‌లో ఉంది. అయినా కూడా ఇయర్ 2018 కాబట్టి దానికి తగ్గట్టుగా జాన్ ఫస్ట్‌కి వస్తుంది. ఇయర్ సేమే ఉంటుంది. కానీ ఆ స్టార్టింగ్ ఇయర్ వస్తుందన్నమాట. ఆ ఇయర్‌లో స్టార్ట్ డేట్ వస్తుందన్నమాట. డిఫరెన్స్ ఇది. ఇయర్ అంటే ఓన్లీ ఇయర్ వస్తుంది. స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ అంటే డేట్ వస్తుంది. ప్లస్ జాన్ ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అదే ఇయర్‌లో ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చారనుకోండి.
సింపుల్ 31 డిసెంబర్ అని వస్తుంది. ఇయర్ ఇక్కడ ఉన్న ఇయర్ వస్తుంది. సో ఇది డేట్లో ఉన్న ఫంక్షన్స్. సో ఓకే అనుకుంటా కదా. ఓపెన్ చేద్దాము, మళ్ళీ డూప్లికేట్ చేసుకుందాము. నాకు ఇదంతా వద్దు, డిలీట్ అంటే ఎండ్. ఇందులో వచ్చి మంత్ రిలేటెడ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే డేట్‌లో వెళ్ళి, సో ఇయర్‌ది ఆల్రెడీ చూసేసాం. 3 ఆప్షన్స్ ఉండే. అదే విధంగా మంత్‌లో వెళ్ళాననుకోండి, అందులో వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మంత్ క్లిక్ చేస్తున్నాను. నంబర్ వచ్చిందనమాట. మంత్ నంబర్. ఇక్కడ 1 అంటే 1 అనేది మంత్. సో నంబరింగ్ వస్తుందనమాట. 11/6 వచ్చేటప్పుడు 6 వస్తుంది. 2/10 వచ్చేటప్పుడు 10 అనేది మంత్. సో ఆ 10 వచ్చిందనమాట. మళ్ళీ స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని డేట్‌లో వెళ్ళి, మంత్‌లో వెళ్ళి, మీకు ఆల్రెడీ ఇది ఐడియా వచ్చేసి ఉంటుంది. స్టార్ట్ ఆఫ్ ద మంత్ అంటే అదే మంత్‌లో ఫస్ట్ డేట్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డేట్ కూడా వస్తుందనమాట. 2 చూద్దాము. స్టార్ట్ ఆఫ్ ద మంత్ ఇలా 1/1/2020. అదేలాగా ఇప్పుడు జూన్ 11కి వచ్చారనుకోండి, జూన్ 1 అని వచ్చింది. అదే నేను ఒకవేళ ఎండ్ ఇచ్చాననుకోండి, ఎండ్ ఆఫ్ ద మంత్ కూడా వచ్చేస్తుంది. 15 జాన్, 31 జాన్. సేమ్ ఇయర్, సేమ్ మంత్, కానీ డేట్ మాత్రం ఆ లాస్ట్ డేట్ వస్తుందనమాట ఆ మంత్‌లో. ఏప్రిల్ 24 అన్నప్పుడు ఇక్కడ ఏప్రిల్ 30 అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో వెళ్ళి, సో మంత్, స్టార్ట్ ఆఫ్ మంత్, ఎండ్ ఆఫ్ మంత్ చూసాము. డేస్ ఇన్ మంత్ అంటే అది కూడా నంబర్స్ వస్తుంది. కానీ 31, 30 అలా వస్తుంది. ఆ మంత్‌లో ఎన్ని డేస్ ఉందో అన్ని డేస్ వస్తుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద మంత్. ఇది ఆల్ఫాబెటికల్‌గా నేమ్స్ వస్తుంది. జాన్వరి, జూన్, అక్టోబర్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనకి ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే, ఆ డేట్ నుంచి ఈ పర్టిక్యులర్‌వి ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే, మనం డైరెక్ట్‌గా ఇక్కడనే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చనమాట ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ డూప్లికేట్ చేసుకుందాం. మంత్స్‌లో ఉన్న ఆప్షన్స్ అన్ని చూసాము. ఇప్పుడు డేస్. ఇందులో ఇది మొత్తం తీసేసాం. డిలీట్ అంటిల్ ఎండ్, డిలీట్. ఓకే. సో ఈసారి వచ్చేసరికి అదే డేట్ దానిలో డ్రాప్ డౌన్ ఎళ్లారనుకోండి. ఓకే. క్వార్టర్ కూడా ఉంది. సో క్వార్టర్ మీకు తెలిసిందే. Q1, Q2 అలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్ ఆఫ్ ది ఇయర్ అని ఇచ్చాననుకోండి. ఓకే. జస్ట్ 1, 2, 3 వచ్చింది. మనకు కావాలంటే క్యూ మళ్ళీ కావాలంటే మెర్జ్ చేసుకోవచ్చు కావాలంటే. ప్రస్తుతానికి 1, 2, 3 వస్తుంది. కానీ ఇప్పుడు చూడండి జాన్ వచ్చేసరికి ఫస్ట్ క్వార్టర్. ఇక్కడ 11/6 అంటే జూన్. జూన్ మంత్ అంటే సెకండ్ క్వార్టర్. ఇది వచ్చేసరికి ఫోర్త్ క్వార్టర్. ఈ విధంగా వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇది జాన్‌ది ఫస్ట్ క్వార్టర్‌గా తీసుకుంటుంది. మీకు కొన్నిసార్లు మీ కంపెనీలో వచ్చేసరికి ఫస్ట్ క్వార్టర్ అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ అనేది ఫస్ట్ క్వార్టర్ అంటే ఫినాన్షియల్ క్వార్టర్ అనేది వేరుగా ఉంటుంది. సో కొన్ని కంపెనీస్‌లో ఇది నార్మల్‌గా ఇయర్ బేస్డ్ క్వార్టర్ చెప్తుందన్నమాట. సో డిఫరెన్స్ ఉంటుంది. అది చూసుకోండి. నెక్స్ట్ స్టార్ట్ ఆఫ్ ద క్వార్టర్, ఎండ్ ఆఫ్ ద క్వార్టర్. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ ఆఫ్ ద క్వార్టర్ చూద్దాం. ఇది కాదు. డేట్, క్వార్టర్, స్టార్ట్ ఆఫ్ ద క్వార్టర్. ఇక్కడ చూడండి. జాన్ 1 వచ్చింది. ఓకే. జాన్ 15కి జాన్ 1 వచ్చింది. కానీ ఇక్కడ జూన్ 11కి వచ్చేసరికి ఏప్రిల్ 1 అని వచ్చింది. సో నార్మల్‌గా క్వార్టర్ అంటే ఏంది? ఎవ్రీ 3 మంత్స్ అన్నమాట. సో ఇందులో జూన్ అనేది సెకండ్ క్వార్టర్‌లో లాస్ట్ మంత్. అంటే ఇప్పుడు జాన్ టు మార్చ్ ఒక క్వార్టర్. అదే అలాగే ఏప్రిల్ టు జూన్ అనేది సెకండ్ క్వార్టర్. ఇక్కడ జూన్ ఉన్నా కానీ మన క్వార్టర్‌లో స్టార్టింగ్ డేట్ కావాలంటే ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ 1 వస్తుంది. సో ఈ విధంగా మనకు కావాల్సొస్తే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఇదే బేస్డ్ ఎండ్ క్వార్టర్ అంటే ఆ క్వార్టర్‌లో థర్డ్ మంత్‌లో ఎండింగ్ వస్తుంది. ఇది కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ చూద్దాము.
డూప్లికేట్. సేమ్ స్టార్ట్ డేట్ తీసుకుంటున్నాం. డేట్, వీక్, వీక్ ఆఫ్ ఇయర్. ఇది ఏందంటే వీక్ అంటే నార్మల్‌గా 7 డేస్ అన్నమాట. సో, ఆ ఇయర్‌లో ఎన్నో డే అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15/1/2020 అని ఉంది కదా! మనం ఈ కింద క్యాలెండర్ క్లిక్ చేస్తున్నాను. ఇందులో 2020కెళ్దాము. 2020 జాన్ 15. 15 చూడండి థర్డ్ వీక్‌లో ఉంది. 1, 2, 3 థర్డ్ వీక్. అందుకోసం ఇది 3 అనొచ్చింది. జూన్ 11 అనేది 2019. సో, నార్మల్‌గా ఇదేందంటే వీక్ నంబర్స్ వస్తుందన్నమాట. ఆ ఎన్నో వీక్, ఆ ఇయర్‌లో ఎన్నో వీక్. నార్మల్‌గా ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి 54 వీక్స్ అలా ఉంటుందన్నమాట. సో, అందులో ఈ 15 ఈ పర్టిక్యులర్ డేట్ ఎన్నో వీక్‌లో ఉందని చూపిస్తుంది. మళ్ళీ స్టార్ట్ డేట్. వీక్‌లో వెళ్లారనుకోండి. నెక్స్ట్ వీక్ ఆఫ్ మంత్ అని వస్తుంది. ఇది వచ్చేసరికి ఆ పర్టిక్యులర్ మంత్‌లోనే తీసుకుంటుందన్నమాట. అంటే ఒక మంత్‌లో 3, 4 వీక్స్ ఉంటుంది. సారీ 4, 5 వీక్స్ వరకు ఉంటుందన్నమాట. సో, సో, ఇంతకుముందు మీరు చూసారనుకోండి. ఇప్పుడు జూన్ 11కొచ్చేసరికి 24థ్ వీక్ అని చెప్పింది. అంటే ఇది కంప్లీట్ ఇయర్‌కి. ఆ ఫుల్ ఇయర్‌లో ఎవ్రీ వీక్‌ని ఫస్ట్ జాన్ నుంచి ఎన్నో వీక్ అని ఇది కౌంట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి జూన్‌లోనే ఎన్నో వీక్ అని చెప్తుందన్నమాట. ఇక్కడ 3 వస్తుంది. సో, ఇది వీక్ యాస్ పర్ ఇయర్, వీక్ యాస్ పర్ ద మంత్ డిఫరెన్స్ ఉంది. మీకెలా ఆ డిఫరెన్స్ అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ వీక్‌లో స్టార్ట్ ఆఫ్ వీక్, ఎండ్ ఆఫ్ వీక్. స్టార్ట్ ఆఫ్ వీక్ తీసుకుందాము. 12/1/2020 అంటుంది. చూద్దాం. నార్మల్‌గా ఇది మండే తీసుకుంటుంది. సండే గాని, మండే గాని తీసుకుంటుంది చూద్దాం. జాన్. జాన్‌లో 12 అనేది సండే. ఓకే. అయితే సండే తీసుకుంటుంది. జాన్వరి 2020లో మీరు 12థ్ చూసారనుకోండి ఇది సండేలో ఉంది. అయితే సండే అంటే ఆ వీక్‌లో సండే ఏం డేట్ ఉందో ఆ డేట్ తీసుకొస్తుంది. స్టార్ట్ ఆఫ్ వీక్ అన్నప్పుడు. 15 దాని ప్రకారం 12 తీసుకొచ్చింది. అంటే ఆ వీక్‌లో సండే ఏముందో తీసుకొచ్చింది అలా. అదేలాగా ఎండింగ్ ఏమొస్తుంది చూద్దాం. నాకు తెలిసి సాటర్‌డే వస్తుంది అంతే. ఇది సండే వస్తుందంటే అది సాటర్‌డే వస్తుంది. 12 ప్లస్ 6 యాడ్ చేశారనుకో ఇంకో 6 డేస్ 18థ్. సో, సండే, సాటర్‌డే. ఒకవేళ మీకు పర్టిక్యులర్‌గా మండే కావాలంటే జస్ట్ ఈ డేట్‌కి ఒక 1 యాడ్ చేసుకోండి. అప్పుడు నీకు మండే నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఒకవేళ అలా అవసరం అనుకుంటే. మండే యొక్క డేట్ కావాలంటే. ఇది వీక్‌లో ఈ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ డేస్ చూద్దాము. ఓకే. సారీ. ఇది యాక్చువల్లీ క్వార్టర్ కదా! ఇది చేంజ్ చేసుకుంటున్నాను. క్వార్టర్ వరకు చూసేసాము. ఇప్పుడు డేస్ చూద్దాం. సో, రైట్ క్లిక్, డూప్లికేట్. డేస్. రైట్ క్లిక్, డిలీట్ అంటిల్ ఎండ్. మళ్ళీ సేమ్ స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డే వెళ్లి డేలో వెళ్లి చూసామనుకో డే మాత్రం ఉంది. సో, డే క్లిక్ చేసి చూద్దాం ఏమొస్తుందో అని. 15 జాన్ ఉన్నప్పుడు 15 వస్తుంది. 11థ్ జూన్ ఉన్నప్పుడు 11 అని వస్తుంది. అంటే ఈ డేట్ లోపల ఏం డే ఉందో, ఆ డేట్‌లోనే ఏం డే ఉందో అది తీసుకొస్తుందన్నమాట. మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ డేట్‌కెళ్ళి, డేలో వెళ్లి, డే ఆఫ్ వీక్ అని క్లిక్ చేస్తున్నాను. ఈసారి 3 వస్తుంది. అంటే ఈ 3 అనేది ఏందంటే, మనం సండే, మండే, ట్యూస్‌డే అని చెప్తాం గదా! సో, ఇప్పుడు ట్యూస్‌డే అనేది థర్డ్ గదా! యాక్చువల్లీ ఇది 15 అనేది ట్యూస్‌డే. 12, 13, 14 కాదు. యాక్చువల్ 15 వచ్చేసరికి వెడ్నెస్‌డే వస్తుంది. చూద్దాం. ఇంతకుముందు మనం చూసినప్పుడు 12 వచ్చింది. 12 అనేది సండే అన్నప్పుడు 12, 13, 14, 15 వెడ్నెస్‌డే వస్తుంది. 3 ఎందుకిచ్చాడు? 2024, 2020 జాన్
15. 15 అనేది యాక్చువల్లీ 12th ఫస్ట్ డే అంటే 15 అనేది 4th డే రావాలి. కానీ 3 వచ్చింది. ఓకే. సరే చూద్దాం. మోస్ట్‌లీ ఆ వీక్‌లో డే తీసుకుంటుంది నాకు తెలిసినంత వరకు. ఇంకోటి చూద్దాం ఏమొస్తుందని. డే ఆఫ్ ద ఇయర్. ఒకసారి ఇది ఏం ఇన్ఫర్మేషన్ క్రియేట్ ఏ న్యూ కాలమ్ కంటైనింగ్ ద డే ఆఫ్ ద వీక్ కరెస్పాండింగ్ టు ఈచ్ డేట్ ఆర్ టైమ్ వాల్యూ ఇన్ ద సెలెక్టెడ్ కాలమ్. ఓకే. స్పెసిఫిక్‌గా ఏ వీక్ నాకు తెలిసి వీక్‌లో డే వస్తుంది. నేను కన్ఫర్మ్ చేస్తాను. డే ఆఫ్ ఇయర్ చూద్దాం ఎట్లా వస్తుందనేసి. 15కి 15 వచ్చింది. సో, ఆ కంప్లీట్ ఇయర్‌లో ఎన్నో డే అనేది వస్తుంది. 162. 15 జాన్వరి 15 వచ్చిందంటే 11/6 వచ్చి 160 వస్తుంది. అంటే అది ఏం లేదు. ఆ ఇయర్‌లో 365 డేస్ ఉందంటే అందులో ఇది ఎన్నో డే 162 డే అనేసి వస్తుంది అనేసి అన్నమాట. ఎన్ని డేస్ కంప్లీట్ చేసాము ఆ ఇయర్‌లో అనేసి. మళ్ళీ సేమ్ స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని డేలో వెళ్ళి స్టార్ట్ ఆఫ్ డే, ఎండ్ ఆఫ్ డే అని ఉంటుంది. సో, స్టార్ట్ ఆఫ్ డే ఏమొస్తుందో చూద్దాము. నార్మల్‌గా ఇది ఎప్పుడు వర్క్ అవుతుందంటే పక్కన ఏమైనా టైమ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ ఉండి పక్కన ఒక 12:00 లేదంటే 4:00 అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మిడ్‌నైట్‌లో స్టార్ట్ అవుతుంది 12 కాబట్టి ఆ టైమ్ వస్తుందని నాకు తెలిసి స్టార్ట్ ఆఫ్ డే. టైమ్ ఉంటే చూపించడం కరెక్ట్‌గా ఉంటుంది. మేము టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఇందులో ఓన్లీ డేట్సే ఉంది. టైమ్స్ లేదు. పక్కన అవర్స్, మినిట్స్ అనేది లేదు. అందువలన ఇది ప్రాపర్‌గా చూపించట్లేదు. అందులో చూద్దాము. నెక్స్ట్ సేమ్ స్టార్ట్ ఆఫ్ డే, ఎండ్ ఆఫ్ డే, నేమ్ ఆఫ్ డే చూద్దాము. నేమ్ ఆఫ్ డే వచ్చేసరికి సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే అదొస్తుంది. సో, ఇదంతా ఓకే కదా! సో, ఏ విధంగా ఏమేమి ఆప్షన్స్ ఉందని ఐడియా వచ్చింది కదా! డేట్స్‌లో. డేట్‌తో పాటు పక్కన ఇది టైమ్‌లో చూద్దాము. డ్యూరేషన్ కూడా చూసాము ఆల్రెడీ. డ్యూరేషన్ వచ్చేసరికి మనం ఫస్ట్ దానిలో చూసాము. ఈ ఏజ్ సెలెక్ట్ చేసినప్పుడు డ్యూరేషన్ వచ్చింది. సో, ఇవన్నీ మనం ట్రై చేయొచ్చు. సో, ఇందులో ఇంకొక విషయం ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరేషన్ వెళ్ళాలనుకోండి మనకి మినిట్స్ ఉంది. టోటల్ మినిట్స్ అని కూడా ఉంది. అవర్స్ ఉంది. టోటల్ అవర్స్ అని ఉంది. ఇది డిఫరెన్స్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే కాపీ చేసుకుందాం. డూప్లికేట్ డ్యూరేషన్ అని ఇద్దాం. నాకు ఏజ్ తర్వాత డిలీట్ చేస్తాం అంటిల్ ఎండ్. ఇది డ్యూరేషన్. ఇందులో వెళ్లి నేను టోటల్ అవర్స్ ఇచ్చినప్పుడు ఓకే. సారీ. ఓకే. ఇది గూడా మనము టైమింగ్‌లో చూద్దాము. ఈజీగా ఉంటుంది. ఇది అవర్స్ వచ్చేసరికి ఇది డేస్‌లోనే ఇన్నున్నప్పుడు అవర్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువుంటుంది. ఓకే. అది గూడా యాక్చువల్లీ టైమింగ్ బేస్ చేసి ఉంటుందనమాట. ఇది గూడా ఆ టైంలో చూద్దాం. సో, ఇవాళ ఇది డేట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. మేబీ కమింగ్ మండేలో మనము టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చూద్దాము. లేకపోతే టైమింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఇందులోనే చెప్పేయమంటారా? అది అప్‌లోడ్ చేద్దాం ఒక్క నిమిషం. అది గూడా చెప్పేస్తాను టైమింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కూడా. సో, హోమ్, న్యూ సోర్స్, ఎక్సెల్ వర్క్‌బుక్, టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఓపెన్. టైమ్ ఓకే. కింద టైమ్ అనే ఒక క్వెరీ క్రియేట్ అయింది. కానీ ఇదంతా డేట్ రిలేటెడ్ కదా! ఓ పని చేద్దాం. ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇదన్నీ దానిలో ఏసేద్దాం. అది ఎట్లా చేస్తామంటే
రైట్ క్లిక్, మూవ్ టు గ్రూప్, న్యూ గ్రూప్. ఆ గ్రూప్ నేమ్ వచ్చేసి లేదంటే ఇలా చేయొచ్చు. అంటే ఈడ మొత్తం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, మూవ్ టు గ్రూప్, న్యూ గ్రూప్ ఇచ్చాననుకోండి. డేట్ గ్రూప్. ఓకే. ఏందంటే ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ అవుతుంది. ఇది మొత్తం ఒక ఫోల్డర్‌లో ఉంది. డేట్ ఫోల్డర్‌లో. కొన్నిసార్లు మీకు ఇట్లా ఏమైనా అవసరం పడితే ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం డేట్ రిలేటెడ్ క్వెరీస్. తర్వాత ఇది టైమ్ రిలేటెడ్ క్వెరీస్. ఇది డబుల్ క్లిక్ చేసేసి F2 ప్రెస్ చేశారనుకోండి. ఓకే. రైట్ క్లిక్. రీ రీనేమింగ్. ఇది రీనేమ్ చేయడానికి రావట్లా. ఓకే. అది చూద్దాము. సో, ఇప్పుడు టైమ్ ఫైల్ ఓపెన్ చేసేసుకున్నాను. బ్రో డబుల్ ఆ! క్లిక్ ఇచ్చి చూడండి బ్రో ఒకసారి. అదే ఇచ్చాను. కానీ యాక్చువల్లీ రావట్లా. డబుల్ క్లిక్ రావట్లేదు. ట్రాన్స్‌ఫార్మ్, యాడ్ కాలమ్, వ్యూ. ఎయిమింగ్ ఆప్షన్ రావాలి. కానీ ఎందుకు రావట్లా? చూస్తాను అదేందనేసి. ఓకే. సో, ఇప్పుడు టైమ్‌కి రిలేటెడ్ ఫైల్ ఆల్రెడీ అప్‌లోడ్ అయింది కదా! సో, ఇది డిలీట్ చేసేద్దాం. ఈ స్టెప్స్ మనం డిలీట్ చేసేసి సోర్స్ నావిగేషన్ ఉన్న తర్వాత ఇందులో మనకు కావాల్సిన రో వచ్చేసరికి ఫోర్త్ రోలో ఉంది. అలాంటప్పుడు 3 రోస్ డిలీట్ చేయాల్సుంటుంది. స్టార్ట్, ఎండ్ అనేసి ఇదే యాక్చువల్ హెడర్స్. ఈ పైన ఉన్నవన్నీ మనకు జస్ట్ అవసరం లేదు. సో, ఈసారి 3 రోస్ డిలీట్ చేయాల్సుంటుంది. ట్రాన్స్‌ఫార్మ్ వెళ్ళి ఓకే. హోమ్‌లో ఉన్నప్పుడు సెకండ్. ఎందుకు చూపించట్లా? క్లోజ్ అండ్ అప్లై. ఒక నిమిషం. మళ్ళా ఆప్షన్స్ చూపించట్లేదు. ఓకే. మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ డేటా. టైమ్. ఓకే. ఇప్పుడు చూపిస్తుంది. సో, ఇందులో రిమూవ్ రోస్‌లో 3 ఇవ్వాల్సొస్తుంది ఈసారి. 3 ఎంటర్. నెక్స్ట్ యూజ్ ఫస్ట్ రో యాస్ హెడర్స్. కానీ ఇందులో వచ్చేసరికి ఫస్ట్ రోలో మీరు ప్రీవియస్ చూసారనుకోండి. ఇక్కడ స్టార్ట్, ఎండ్ అని ఉంది. స్టార్ట్ టైమ్ మీకు ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఇది ఫైల్ అన్నమాట. ఈ ఫైల్‌లో స్టార్ట్ డేట్ ఇచ్చారు, ఎండ్ డేట్ ఇచ్చారు. లెఫ్ట్ సైడ్‌లో నేమ్ ఇవన్నీ నేమ్స్. కానీ నేమ్ అని ఇవ్వలే అన్నమాట. హెడ్డింగ్ ఇవ్వలేదు. జస్ట్ ఎంప్టీగా ఇచ్చేసినారు. ఇంకోటి నేమింగ్స్ కూడా చూసారనుకోండి. ఫస్ట్ సెల్‌కి మాత్రం ఇచ్చారు. సేమ్ నేమ్ మళ్ళీ కంటిన్యూ చేయాల్సొచ్చేటప్పుడు ఎంప్టీగా వదిలేసినారు. అంటే ఇది మొత్తం జార్డన్ రిలేటెడ్ స్టార్టింగ్ అంటే లాగిన్ టైమ్, లాగౌట్ టైమ్ లాగా అనుకోవచ్చు. ఇది చార్లీది లాగిన్, లాగౌట్. మళ్ళీ జార్డన్‌ది నెక్స్ట్ సెకండ్ వీక్‌దనుకుందాం. మేబీ ఇది ఫస్ట్ వీక్. ఈ సెకండ్ వీక్ యొక్క లాగిన్, లాగౌట్. మళ్ళీ చార్లీది సేమ్. సో, అది అలాగే ఇందులో ఉంది. సో, ఇది ఫైల్ క్లోజ్ చేస్తాను. అయితే ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వలేదు. కానీ మనకి హెడ్డింగ్ కంపల్సరీ కావాలి. లేదంటే ఇది డిఫాల్ట్‌గా కాలమ్ 1 అని పెట్టుకుంటుంది. కానీ మనకు అర్థం కాదు కాబట్టి లాస్ట్ స్టెప్‌కొస్తాను. దీనికి నేమ్ అని ఒకటి పెడదాం. కాలమ్ జస్ట్ నేమింగ్ చేశాను. ఈ లాస్ట్ కాలమ్‌లో అవసరం లేదు. సో, నేమ్ నుంచి ఎండ్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ రిమూవ్ అదర్ కాలమ్స్. ఇప్పుడు ఈ నేమ్స్ అన్నీ ఫిల్ కావాలి. సో, ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్ళి, ఫిల్‌లో వెళ్ళి డౌన్ క్లిక్ చేస్తున్నాను. నేమ్స్ అన్నీ ఫిల్ అయిపోయింది.
ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు దీనిలో చూద్దాం ఏమేమి ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతామని. స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఫైన్. ఓకే. 1 మినిట్. ఇదే విధంగా డేట్, టైమ్ అని ఇప్పుడు టైం చూపిస్తుంది. టెక్స్ట్‌లో వెళ్ళినప్పుడు ఓకే. టైం చూపిస్తుంది కానీ లోపల ఆప్షన్స్ చూపించట్లేదు. ఇందులో వచ్చేటప్పుడు టైమ్‌లో వెళ్తే ఇప్పుడు మీకు ఆప్షన్ చూపిస్తుంది. మనం యాడ్ కాలమ్‌కెళ్ళిపోదాము. అందులో ఉన్న టైం తీసుకుందాము. సో, నెక్స్ట్ కొత్త కాలమ్ క్రియేట్ అయితుంది కాబట్టి, ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉందంటే టైం మాత్రమే కావాలన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని, టైమ్‌లో వెళ్ళి టైమ్ ఓన్లీ అని ఇచ్చాననుకోండి, కొత్త కాలమ్ క్రియేట్ అయింది. కానీ ఇందులో చూడండి 1/6/2020 అని ఉంది. తర్వాత 6:15 అని ఉంది. కానీ ఇక్కడ ఈ కొత్త కాలమ్ టైమ్‌లో చూసారనుకోండి, ఓన్లీ 6:15 ఉంది. అంటే ఓన్లీ టైమింగ్ మాత్రం సెపరేట్ అవుతుందన్నమాట. ఇంతకుముందు డేట్‌లో ఎలా వర్క్ అయింది? డేట్ మాత్రం వచ్చింది కదా! అదే విధంగా ఇందులో వెళ్లి డేట్ ఓన్లీ అని ఇచ్చి చూద్దాము. ఇప్పుడు మీరు చూడొచ్చు 1/6/2020. సో, ఈ విధంగా డేట్ మాత్రం కావాలన్నప్పుడు డేట్ ఓన్లీ తీసుకోవచ్చు. టైమ్ మాత్రం కావాలన్నప్పుడు టైమ్. కానీ అది డేట్ రిలేటెడ్‌లో ఉంది. టైమ్ వచ్చేసరికి టైమ్ రిలేటెడ్‌లో ఉంది. ఇది 2 ఆప్షన్స్. డిలీట్, స్టార్ట్. టైమ్‌లో వెళ్తే నెక్స్ట్ వచ్చేసరికి అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఉంది. అవర్స్‌లో వచ్చేసరికి అవర్స్, స్టార్ట్ ఆఫ్ అవర్, ఎండ్ ఆఫ్ అవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ క్లిక్ చేసి చూద్దాము. ఓన్లీ 6 మాత్రమే వచ్చింది. 6:15లో 6 మాత్రమే వచ్చింది. అంటే 6 అనేది అవర్, 15 మినిట్స్, 09 సెకండ్స్ కాబట్టి. అదే విధంగా ఇక్కడ 18 వచ్చింది. 18:00 కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకొని టైమ్‌లో వెళ్ళి అవర్, స్టార్ట్ ఆఫ్ ద అవర్ ఇచ్చి చూద్దాము. సేమ్ ఇదే ఇందులో ఎలా డేట్ ఉందో అలాగే వచ్చింది. సో, డేట్ సేమ్ వచ్చింది. టైమింగ్ గూడా వచ్చింది. కానీ టైమింగ్‌లో చూసారనుకోండి, ఇక్కడ 6:15 ఉంది. కానీ ఇక్కడ చూడండి 6:00 ఉంది. డేట్ సేమ్ కానీ టైమింగ్ వచ్చేసరికి ఆ అవర్‌లో స్టార్టింగ్ అవర్ తీసుకుందనమాట. అంటే 6:15 ఉంటే 6:00 తీసుకుంది. సో, ఇలా స్టార్ట్ అవర్ తీసుకోవచ్చు. సో, ఆబ్వియస్‌గా ఎండ్ అవర్ అన్నప్పుడు ఇంకేముంటుంది 6:59 ఉండొచ్చు నాకు తెలిసి. చెక్ జేసి చూద్దాము. అవర్‌లో ఎండ్ ఆఫ్ అవర్ ఇచ్చి చూద్దాము. ఓకే. 7 తీసుకుంటుంది. సో, ఈ విధంగా మీకు స్టార్టింగ్ అవర్, ఎండింగ్ అవర్ కావాల్సొచ్చినప్పుడు ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ మినిట్స్. సో, మినిట్ అని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మినిట్స్‌లో ఆప్షన్స్ లేవు. ఏం డ్రాప్ డౌన్ అంటే ఎక్స్‌ట్రా ఆప్షన్స్ లేవు. ఇది టైమ్‌లో వెళ్లారనుకోండి. అవర్స్‌కు ఈ 3 ఆప్షన్స్ ఉంది. కానీ మినిట్స్‌లో ఏం లేదు. సెకండ్స్‌కి ఏం లేదు. సో, మీరు ఏది క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా అది మాత్రం డివైడ్ అయ్యి అది సెపరేట్‌గా పార్టిషన్ చేసి వస్తుందన్నమాట. వేరే కాలమ్‌లో. ఇప్పుడు ఓన్లీ 15 వచ్చిందన్నమాట. 6:15 కాబట్టి. అదే విధంగా సెకండ్స్ అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ప్రస్తుతం జీరోస్ ఉంది కాబట్టి జీరోస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సబ్‌ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంది. కానీ అది ఎనేబుల్‌లో లేదు. సో, నార్మల్‌గా సబ్‌ట్రాక్ట్ ఎప్పటి వరకు అవుతుంది? ఒక 2, 3 కాలమ్స్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఒక 2 కాలమ్‌లని సెలెక్ట్ చేస్తేనే సబ్‌ట్రాక్ట్ అవుతుంది. సో, దానికి ఏం చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ డిలీట్ చేసేద్దాము. సో, ఇన్సర్ట్ ఆర్ నుంచి డిలీట్ అంటిల్ ఎండ్. ఇదొక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో, దీని నుంచి అవర్ సెపరేట్ చేయాలన్నా, స్టార్టింగ్ అవర్ కావాలన్నా, ఎండింగ్ అవర్ కావాలన్నా, మినిట్స్ కావాలన్నా, ఇట్లా మినిట్స్ సెపరేట్ చేయాలనుకున్నా ఇందులో మనం ట్రై చేయొచ్చనమాట. ఇందులో రైట్ క్లిక్, డిలీట్ అంటిల్ ఎండ్. నెక్స్ట్ ఇప్పుడు టైమ్‌లో వచ్చేసరికి సబ్‌ట్రాక్ట్ కనిపించట్లేదు. సో, దానికి ఏం చేయాలా 2 డేట్స్‌ని మనం అంటే ఒక 2 డేట్స్‌ని సబ్‌ట్రాక్ట్ చేయాల్సి 2 టైమ్స్ సబ్‌ట్రాక్ట్ చేయాల్సుంటుంది. సో, నార్మల్‌గా సబ్‌ట్రాక్ట్ చేయాల్సి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఎండింగ్ టైమ్ తీసుకోవాలి. సో, ఆర్డర్ ఆఫ్ సెలక్షన్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్డర్ ఆఫ్ సెలక్షన్ కూడా ఉండాలి. సో, నార్మల్‌గా ఫస్ట్ ఎండింగ్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని స్టార్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు 2 కాలమ్స్ సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు మీరు యాడ్ కాలమ్‌లో వెళ్ళి, టైమ్‌లో వెళ్ళి ఇప్పుడు మీరు చూసారనుకోండి సబ్‌ట్రాక్ట్ కనిపిస్తుంది. సో, సబ్‌ట్రాక్ట్ క్లిక్ చేస్తున్నాను. ఏం చెప్తుంది ఇక్కడ 6:15-18:40 అంటే ఇంకోటి గమనించారనుకోండి ఇక్కడ డేట్, టైమ్ సింబల్ ఉంది. అంటే
సో అంటే క్యాలెండర్ అండ్ టైమ్ సింబల్ ఉంది. కానీ ఇందులో చూడండి క్లాక్ సింబల్ వచ్చింది. క్లాక్ సింబల్ వస్తే దాని అర్థం డ్యూరేషన్. సో మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది ఎలా వస్తుంది రిజల్ట్? డ్యూరేషన్ లాగానే వస్తుందన్నమాట. ఏం డ్యూరేషన్? ఈ డ్యూరేషన్‌లో 0 ఫస్ట్ అంటే ఒక ఫస్ట్ డాట్‌కి ముందు ఉండేది వచ్చేసరికి డేస్. సో 0 డేస్ ఎందుకంటే సేమ్ డేట్ కాబట్టి. 16/2020 ఇది కూడా 16/2020 సేమ్ డేట్ కాబట్టి 0 అని వస్తుంది. నెక్స్ట్ 12 అవర్స్ అంటుంది. 12 అవర్స్ 25 మినిట్స్ 0 సెకండ్స్. సో చూద్దాము 6:18 6-18 అంటే ఆబ్వియస్‌గా 6 + 12 18 కాబట్టి కరెక్ట్‌గానే వచ్చింది 12 అవర్స్. 25 వచ్చేసరికి 15 మినిట్స్ అండ్ 40 మినిట్స్ అంటే 25 మినిట్స్ ఓకే. అది కూడా డిఫరెన్స్. యాక్చువల్లీ 6:15 నుంచి 18:15 అనుకోండి. మనకు 12 అవర్స్ వచ్చుంటుంది. అండ్ అతను 6:15 నుంచి 6:15 కాదు 16:14 ఇంకొక 25 మినిట్స్ ఎక్స్‌ట్రా కాబట్టి ఆ విధంగానే ఇక్కడ వచ్చిందన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. డ్యూరేషన్ ఎలా వచ్చిందని. అండ్ ఇది 12 అవర్స్ 25 మినిట్స్. ఒకవేళ అవర్స్ మాత్రం సెపరేట్ చేయాలనుకున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని అవర్స్‌లో వెళ్లి ఇందులో ఇప్పుడు చూద్దాం మనము. ఇందులో అవర్స్ 2 అవర్స్ ఉంది. 2 రకాలుంది. పైన అవర్స్ అని ఇచ్చాడు. కింద కూడా అవర్స్ అని ఇచ్చాడు. డేస్ కూడా చూడండి. డేస్, అవర్స్, మినిట్స్, సెకండ్స్ అని ఇచ్చి నార్మల్‌గా ఇచ్చి మళ్ళీ దాని పక్కన టోటల్ ఇయర్స్, టోటల్ డేస్, టోటల్ అవర్స్ అని ఇచ్చినాడు. ఇక్కడ డేస్, ఇక్కడ టోటల్ డేస్, ఇక్కడ అవర్స్, ఇక్కడ టోటల్ అవర్స్. సో డిఫరెన్స్ ఏంటి చూద్దాము. సబ్ట్రాక్షన్ సెలెక్ట్ చేసుకొని అంటే డ్యూరేషన్ డేటా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ డేస్ ఇచ్చేద్దాం. ఈ డేస్ వద్దాం. ఎందుకంటే మనకి డేస్ ఇక్కడ 0 ఉంది కాబట్టి దానికి బదులుగా అవర్స్ చూద్దాం. 12 అవర్స్ అని వచ్చింది. ఓకే. మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకొని ఇందులో వెళ్లి టోటల్ అవర్స్ అని ఇస్తాం. ఈసారి చూడండి 12.41 అని వచ్చింది. అంటే ఇది వచ్చేసరికి ఒక నంబర్ ఫార్మాట్‌లో వస్తుంది. ఇది డ్యూరేషన్ ఫార్మాట్. 12:25 25 అంటే ఆల్‌మోస్ట్ మనకు సపోజ్ ఇప్పుడు 12:15 వచ్చిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడేంది డెసిమల్ పార్ట్‌లో వచ్చేసరికి మనకు ఆల్‌మోస్ట్ 25 లాగనమాట. ఇక్కడ 9.5 ఉందంటే 9:30. సో ఈ 30 మినిట్స్ అంటే హాఫ్ ఆఫ్ ద అవర్. 1 అవర్‌లో హాఫ్ 50% కంప్లీట్ అయిందని అర్థం. 30 మినిట్స్ అంటే. అందుకే ఇక్కడ 9.5 అని వచ్చింది. ఇది ఒక నంబర్ ఫార్మాట్ చూపిస్తుంది. కానీ ఇది విత్ డెసిమల్స్‌తో పాటు చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ 12 చూపిస్తుంది. జస్ట్ హోల్ నంబర్ చూపిస్తుంది. ఇది 12.41 అనే ఒక డెసిమల్ పార్ట్ కూడా చూపిస్తుందన్నమాట. అంటే టోటల్ అవర్స్‌లో అవర్స్ ప్లస్ రిమైనింగ్ ఏమైనా మినిట్స్ ఉన్నా కూడా దాన్ని కూడా చూపిస్తుంది. అది డెసిమల్ పార్ట్‌లో చూపిస్తుంది. ఈ రెండిటికి ఇదే డిఫరెన్స్. కావాలంటే ఇంకోటి చూద్దాము. మినిట్స్ క్లిక్ చేస్తున్నాను. సో మినిట్స్ నార్మల్‌గా వచ్చి సేమే ఉంటుంది. ఏం చేంజ్ రాదనుకుంటున్నాను. సో టోటల్ మినిట్స్ ఇచ్చి చూద్దాం. ఓకే. ఇది డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ చూడండి. మీరిక్కడ గమనించినారనుకోండి 25 ఉంది. ఇక్కడొచ్చి 7:45 ఉంది. ఇక్కడ ఏమైతుంది మినిట్స్ అన్నప్పుడు 12:25 అని ఉంది గదా! అవర్స్‌ని ఇగ్నోర్ చేసి మినిట్స్ మాత్రం ఏముందో ఆ మినిట్స్‌లో 25 ఉంది గదా! ఆ మినిట్‌ని మాత్రం సెపరేట్ తీసుకొచ్చింది. అది మినిట్స్. అండ్ టోటల్ మినిట్స్‌కొచ్చేసరికి ఏమైతుంది ఈ అవర్స్‌ను గూడా మినిట్స్‌కి కన్వర్ట్ చేసి ఆ మినిట్స్ ప్లస్ సో మొత్తం మినిట్స్‌ని తీసుకుంటుందన్నమాట. సో సింపుల్‌గా చెప్పాలంటే 12:25 అంటే ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేసుకుంటాను. సో ఇది 12 అవర్స్. మినిట్స్. అంటే ఇక్కడ ఏముంది 12:25 ఉంది కదా! అది కాపీ చేసుకుంటాను. ఇక్కడికొచ్చి పేస్ట్ ఇలా ఉంది. 12 అండ్ 25. సో ఇందులో 12 అంటే దాన్ని మినిట్స్‌లో కన్వర్ట్ చేయాలంటే 12 ఇంటూ 60 అని ఇచ్చామనుకోండి. మనకు మినిట్స్ వచ్చేస్తుంది. సో 720 పక్కన 12 పక్కనే 25 ఉంది కాబట్టి మళ్ళీ ఒక 25 యాడ్ చేస్తున్నాం. ఏమొస్తుంది? సమ్ ఆఫ్ 120 + 25 745 ఇదే ఇక్కడ మీరిక్కడ వచ్చి చూసుంటారు. 145 కానీ ఇదొచ్చేసరికి ఓన్లీ ఈ పార్ట్ మాత్రం చెప్తుంది. ఈ 25 మాత్రం తీసుకొచ్చినప్పుడు మినిట్స్ అంటే ఓన్లీ మినిట్స్ తీసుకొస్తుంది. టోటల్ మినిట్స్ అన్నప్పుడు ఆ అవర్స్‌ని మినిట్స్‌కి కన్వర్ట్ చేసి ఆ కంప్లీట్ మినిట్స్‌ని చెప్తుంది. సో మీకు
ఆ టైం రిక్వైర్మెంట్‌లో ఏది అవసరం పడుతుందో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. డిఫరెన్స్ అర్థమైందనుకుంటా. కరెక్టా? మేబీ మీకు అవర్స్ కూడా అలాగే వస్తుందనుకుంటున్నాను. కానీ యాక్చువల్లీ ఇక్కడ 0 డేస్ ఉంది కాబట్టే మీకిక్కడ 2 సేమ్ చూపిస్తుంది యాక్చువల్లీ. 12 అండ్ 12 అని చెప్పి. అదే ఇక్కడ ఒకవేళ 2 డేస్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేట్స్ ఓపెన్ చేద్దాం. మెయిన్ ఫైల్ ఎళ్లి చేంజెస్ చేద్దాం. ఇక్కడ 2 సేమ్ డేట్స్ ఉంది కాబట్టి డేస్ 0 వస్తుంది. సపోజ్ వేరే డేట్ పెట్టి చూద్దాం. అప్పుడు మీకు ఇంకో ఐడియా వస్తుంది. ఓకే. ఒక్క నిమిషం. ఇక్కడ ఉంది కానీ ఓకే. మీకు ఐడియా రావడం కోసం మెయిన్ ఫైల్ ఓపెన్ చేసుకొని చేంజెస్ చేస్తాను. టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఇందులో ఫస్ట్ డేటే తీసుకుందాము. ఓకే. లైక్ సెకండ్ డేట్. సో, ఇక్కడ ఏం చేస్తాను జూన్ 2, 2020 ఉంది. ఇక్కడ జూన్ 2 ఉంది కదా! ఈడేం చేస్తాను ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2కి బదులుగా ఒక 4 పెడదాం. అంటే 2 డేస్ తర్వాత. ఇది జూన్ 2, ఇది జూన్ 4. సేవ్, క్లోజ్. ఇప్పుడు ఇందులో వచ్చి రిఫ్రెష్ ఇస్తాను. ఓన్లీ రిఫ్రెష్ ప్రివ్యూ. సో, మీరిక్కడ చూడొచ్చు. రిఫ్రెష్ అయ్యింది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 4 ఉంది. దాని ప్రకారం ఇక్కడ ఏమైంది? ఇంతకుముందు 0 ఉండేది. ఇప్పుడు 2 అయింది. అంటే ఫస్ట్‌లో ఉండేది 2 డేస్ అన్నమాట. 2-4 అనేది 2 డేస్. 2 డేస్ 13 అవర్స్ 0 మినిట్స్. సో, ఇక్కడొచ్చేసరికి 13 అవర్స్ తీసుకుంది. అండ్ ఇక్కడ చూడండి 61 తీసుకుంది. డిఫరెన్స్ ఏందంటే 2 డేస్‌కి అవర్స్‌లో కన్వర్ట్ చేస్తే 24 1 డేకి 24 అవర్స్. 2 డేస్‌కి ఇక్కడ 2 ఉంది కాబట్టి 48 అవర్స్. 48 ప్లస్ ఒక 13 సో, ఆల్‌మోస్ట్ ఒక 61 డేస్ తీసుకొచ్చిందన్నమాట. అది అంటే డేస్‌ని కూడా అవర్స్‌లో కన్వర్ట్ చేసి తీసుకొస్తుందన్నమాట. డిఫరెన్స్ అర్థమైంది కదా! సో, ఈ డ్యూరేషన్‌లో అవర్స్ అన్నప్పుడు ఇందులో నుంచి ఈ 4 పార్ట్స్ డివైడ్ అయింది కదా! డేస్, అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ అని చెప్పాం కదా! మనం అవర్స్ అన్నప్పుడు అవర్స్ మాత్రం తీసుకొస్తుంది సెపరేట్‌గా. కానీ ఇక్కడ ఈ టోటల్ అని మళ్ళీ ఇంకోటుంది. ఇది యూజ్ చేసి ఏమవుతుంది? ఇది కంప్లీట్‌గా ఆ పర్టిక్యులర్ యూనిట్‌లో చేంజెస్ చేస్తుంది. తర్వాత దాన్ని సమ్ జేసి తీసుకొస్తుందన్నమాట. డిఫరెన్స్ అర్థమైందనుకుంటున్నా కదా! అందరికి అర్థమైంది కదా! మినిట్స్‌కి, టోటల్ మినిట్స్‌కి, అవర్స్‌కి, టోటల్ అవర్స్‌కి డిఫరెన్స్ అర్థమైంది కదా! ఓకే. ఫైన్. సో, ఇవాళ ఆల్‌మోస్ట్ డేట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్, టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసారనుకుంటాను. మీరు మీ సైడ్ నుంచి సో, టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ రిలేటెడ్ ఒక కాలిక్యులేషన్ ఉంది. మనం అది మండే చేద్దాము. సో, ప్రస్తుతానికి జస్ట్ ఐడియాకి చూసుకోండి. మీ సైడ్ నుంచి ట్రై చేయగలిగితే నేను పంపిస్తాను ఫైల్. యాక్చువల్ ఆ ఫైల్‌లోనే ఉంది. ఒకరోజు ఓపెన్ చేసి చూపిస్తాను. దానికి ముందు క్లోజ్ అని అప్లై ఇచ్చేస్తాం. మీ సైడ్ నుంచి మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. సింపుల్లే. ఓకే. ఇక్కడ నేను ఈ ఫైల్ షేర్ చేస్తున్నాను టైమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అని చెప్పి. ఇక్కడ పక్కన కాలిక్యులేషన్ ఉంది. ఏం ఫైండ్ చేయాలంటే హౌ మెనీ అవర్స్ పర్ సెషన్. అంటే ఏం లేదు. ఈ రెండిటినే సెషన్ అని చెప్పేది. ఈ సెషన్‌కి ఎన్ని అవర్స్ తీసుకుంది? తర్వాత ఏ వీక్ డేస్‌లో చేశారు? అంటే ఆ డే అంటే సండేనా? మండేనా? అనేది రావాలి. నెక్స్ట్ టైమ్ స్పెంట్ ఆన్ ఈచ్ ప్రాజెక్ట్ పర్ పర్సన్. ఒక్కొక్క ఓకే. ఇది వచ్చేసరికి నేనే చెప్తాను. దీనికి వేరే విధంగా చేయాలి. గ్రూప్ బై అని ఒకటుంది. దాన్ని బట్టి చేయాలా? ఈ ఫస్ట్ 2 మాత్రం ఫైండ్ చేయండి. సో, ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు? నెక్స్ట్ ఏ వీక్ డేలో ఇది వర్క్ చేసింది? ఈ 2ని ట్రై చేయండి. సింపుల్‌గా చెప్పాలంటే హౌ మెనీ అవర్స్‌కి సబ్ట్రాక్ట్ యూజ్ చేయండి. వచ్చేస్తుంది. వీక్ డేస్ వచ్చేసరికి సండే, మండే ఆ విధంగా రావాలా. సో, మీ సైడ్ నుంచి ట్రై చేసి ఆ స్టెప్స్ షేర్ చేయొచ్చు. ఇది టాస్క్ మేబీ ఈ రోజుది టాస్క్. ప్లస్ ఇవన్నీ ట్రై చేయండి. డేట్ ట్రాన్స్‌ఫర్మేషన్,
టైమ్ ట్రాన్స్ఫర్మేషన్ మీ సైడ్ నుంచి మీరుగా ఓన్‌గా ట్రై చేయండి. సో, వాటిని అండర్‌స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. సో, ప్రస్తుతం ఆల్రెడీ 10:20 అవుతుంది. సో, రికార్డింగ్ స్టాప్ చేసుకుంటాను.